హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు లేని విధంగా కొత్తగా బిగ్ బాస్ సంబంధించి లాంగ్వేజ్ బారియర్ అనేది చాలా జరుగుతుంది. అసలు ఈ లాంగ్వేజ్ బారియర్ ముందు తీసుకొచ్చింది ఎవరు, కన్నడ వర్సెస్ తెలుగు తీసుకొచ్చింది ఎవరో నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా, నా స్టేట్మెంట్ నాకు అనిపించింది చెప్తున్నాను. ఎవరివైనా హర్ట్ అయితే కనుక సారీ. సో వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి, చూసాక జడ్జ్ చేయండి. నేనేమైనా తప్పుగా చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా క్వశ్చన్ ఒకటే, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో ఒక కంటెస్టెంట్ విన్నర్ చేయించమని ఎక్కువ మంది చెప్పిస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, సోనియా తెలుగు అమ్మాయి కాదా, అభయ్ నవీన్ తెలుగు అమ్మాయి కాదా, సీత గారు తెలుగు అమ్మాయి కాదా, నిన్న ఎలిమినేట్ అయిన విష్ణుప్రియ గారు తెలుగు అమ్మాయి కాదా, వీళ్ళెవ్వరు తెలుగు వాళ్ళు కాదా? కేవలం ఒక గౌతమ్ మాత్రమే తెలుగు పర్సనా? ఇంక వీళ్ళెవ్వరు లేరా? వాళ్ళందరూ ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? అసలు వైల్డ్ కార్డ్స్ రాకముందు ఎందుకు రాలేదు ఈ లాంగ్వేజ్ బారియర్? వన్స్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చాకనే ఒక పిఆర్ టీమ్ స్ట్రాటజీ ప్లే చేసింది. ఆ ఒక కంటెస్టెంట్ గెలిపించడం కోసం ఈ లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి ఈ లాంగ్వేజ్ ముసుగులో ఒక కంటెస్టెంట్ విన్నర్ చేయించాలనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే, మీకు నచ్చిన కంటెస్టెంట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సంబంధించి ఎవరైతే మీ కంటెస్టెంట్కి ఎవరైతే పోటీగా ఉన్నారో ఆ కంటెస్టెంట్ సంబంధించిన మైనస్లు చెప్పుకొని మీ కంటెస్టెంట్ ఎలివేషన్ ఇచ్చుకోండి, విన్నర్ని వేయించుకోండి. తప్పు లేనే లేదు. ఎంతైనా భజన వేసుకోండి. అసలు అది నాట్ ఎట్ ఆల్. మీరు ఎలాంటి ప్రమోషన్స్ అయినా చేసుకోవచ్చు, కాలేజీలకు వెళ్ళచ్చు, పాంప్లెట్స్ పంపించుకోవచ్చు, ఓట్లు, అది తప్పు లేదు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు ఎలా లాంగ్వేజ్ బారియర్ తీసుకొస్తారు? అది నా క్వశ్చన్. లాంగ్వేజ్ బారియర్ చూపించి మీ కంటెస్టెంట్ విన్నర్ చేయించడం అనేది తప్పు. అవతల వ్యక్తికి సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ చెప్పుకొని చేసుకోండి, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. ఓకేనా? అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఒక్క పర్సనే తెలుగు పర్సనా? అవినాష్ తెలుగు పర్సన్ కదా, నబిల్ తెలుగు పర్సన్ కదా, ఇప్పుడున్న వాళ్ళలో వీళ్ళు తెలుగు పర్సన్సే కదా. నన్ను అడిగితే నిఖిల్ అండ్ గౌతమ్ కన్నా బెస్ట్ పర్సన్ ఎవరంటే అవినాషే. 2 times మెగా చీఫ్ అయిండు. సెకండ్ టైం మెగా చీఫ్ అయినప్పుడు అయితే పృథ్వీ, గౌతమ్, నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఉన్నాగా కూడా సెకండ్ టైం మెగా చీఫ్ అయిండు విత్ ఇన్ షార్ట్ టైంలో. ఫస్ట్ ఫైనలిస్ట్, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అందరిని ఎంటర్టైన్మెంట్ చేసిండు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత షో బాగుందని అందరూ మీరే అన్నారు కదా. అలాంటప్పుడు అవినాష్ని కదా మరి విన్నర్ని వచ్చింది. అవినాష్ కూడా తెలుగు పర్సనే కదా, మరి అవినాష్ని ఎందుకు ఈ రోజు అంతెందుకు ఈ వీక్లో 5th ప్లేస్లో ఎలిమినేట్ అయిపోయేది ఎవరు? అవినాషే కదా, ఆయన తెలుగు పర్సన్ కదా. మరి ఎందుకు ఆయనకు అంత ఓటింగ్ పడట్లేదు? జస్ట్ బికాజ్ ఆఫ్ ఆయనకు పిఆర్ టీం లేదు. ఇక్కడ అర్థమైపోతుంది, కేవలం పిఆర్ టీం ఆడే స్ట్రాటజీలో కొంతమంది రివ్యూవర్స్ ఆ పిఆర్ టీంకి అనుకూలంగా రివ్యూస్ చెప్పి ఈ లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి ఒక కంటెస్టెంట్ విన్నర్ని చేయాలనుకుంటున్నారు. ఇది తప్పు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అంటే ఇతను మాత్రం ఇప్పుడు టేస్టీ తేజ ఉన్నాడు, ఎంత బాగా ఆడిను, ఆయన తెలుగు పర్సన్ కాదా? ఆయన ఎలా ఎలిమినేట్ చేశారు? కేవలం గౌతమ్కి అగేన్స్ట్గా మాట్లాడారని చెప్పి అప్పటిదాకా బాగా మాట్లాడిన వాళ్ళందరూ టేస్టీ తేజ మీద నెగిటివ్ పోస్టులు, నెగిటివ్గా కామెంట్ చేశారు తెలుసా. అంటే గౌతమ్కి నెగిటివ్గా మాట్లాడితే తేజ వేస్ట్ అయిపోతాడా? మరి తేజ తెలుగు పర్సన్ కదా, ఎలా తెలుగు పర్సన్ని బయటకు పంపించారు? ఆయన ఎలా ఎలిమినేట్ అయిపోయి ఆయనకు ఎందుకు ఓట్లు సపోర్ట్ చేయలేదు? అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, గౌతమ్కి ఎవరు అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళు ఎలిమినేట్ చేయాలని చెప్పి, లేకపోతే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టాలి ఆడియన్స్లలో. దట్స్ ఇట్. అంతే తప్ప వీళ్ళకి ఇక్కడ ఏది లేదు. కేవలం లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి గౌతమ్ని విన్నర్ని చేయించాలి, దట్స్ ఇట్. మరి అదే లాంగ్వేజ్ బారియర్లో తీసుకొచ్చి రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అవినాష్ ఉన్నాడు, నబిల్ అయితే పాపం యాక్చువల్గా గౌతమ్, నిఖిల్ కన్నా ముందు నా విన్నర్ రేస్కి వచ్చింది నబిల్ మంచి వ్యక్తి, బాగా ఆడాడు, కొన్ని మిస్టేక్స్ నేను కానిలే. మరి నబిల్ ఎందుకు విన్నర్ ఇచ్చాడు? మా ఊరుగాళ్ళు బిడ్డ, మా తెలంగాణ, ఇంకా విన్నర్ చేయించాలి కదా, తప్పేముంది అందులో? అలాంటప్పుడు తెలుగు పర్సనే కదా. వై ఓన్లీ గౌతమ్, వై నాట్ నబిల్, అవినాష్ ప్రజెంట్ ఉన్న టాప్ 5లో? అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఈ టాప్లో చాలా మంది పడుతున్నారు, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం చేయండి. నేను కూడా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, బట్ అవినాష్కి చేద్దాం. ఎందుకు చేయకూడదు అవినాష్కి? అవినాష్ చాలా బాగా ఆడుతున్నాడు కదా. ఒక్క కంటెస్టెంట్కి ఎందుకు? మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, గౌతమ్ గేమ్ ఎక్కడైనా బాగుందా? నాకు ఒకసారి క్లియర్ కట్గా చెప్పండి. ఒక్కసారి మెగా చీఫ్ అయ్యాను, టాస్క్లో ఎక్కడ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. నామినేషన్ పాయింట్స్ ఆయనకన్నా బాగా చెప్పింది ఎవరంటే తేజ చెప్పినంత నామినేషన్ పాయింట్స్ ఇంకెవరు చెప్పలేరు. అలాంటి తేజని బయటకు పంపించారు. ఎలా డిసైడ్ చేస్తారు? మీరు అనుకోవచ్చు మరి నిఖిల్ని ఎలా డిసైడ్ చేస్తారు? సరే నిఖిల్ కూడా వద్దు, అవినాష్. నేను గౌతమ్ అంటే మీరు నిఖిల్ అంటారు కదా, దెన్ అవినాష్. కానీ అదంతా వదిలేసి సింపుల్గా గౌతమ్ని విన్నర్ని చేద్దాం, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అంటే నేనేమంటా, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, అవినాష్ని విన్నర్ని చేద్దాం అంటున్నా. తప్పేం కాదు కదా, అవినాష్ బాగా ఆడుతున్నాడు కదా. ఇదంతా వదిలేసి సింపుల్గా బ్లైండ్గా ఈ రీజినల్ ఫీలింగ్ తీసుకొచ్చి సింపుల్గా ఒక కంటెస్టెంట్ విన్నర్ చేయాలనుకున్నాను. ఈరోజు పుష్ప 2 సినిమా మన తెలుగులో కన్నా నార్త్లో ఎక్కువ నడుస్తుంది. నార్త్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచి టిల్ సండే వరకు ఆల్ టైమ్ రికార్డ్ 8 year క్రియేట్ చేసింది. వాళ్ళందరూ ఇతను మన హీరో కాదనుకున్నాడా? మీరేమంటారు? ఒక షోకి లాంగ్వేజ్ బారియర్ తీసుకురావద్దు, ఒక షోకిలో ఇది రీజనల్ షో, సో రీజనల్ వాళ్ళు మాత్రమే ఉండాలి అంటే హౌస్ మేట్స్ హౌస్లోకి వెళ్ళేంత వరకు, వన్స్ హౌస్ మేట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆల్ ఆర్ ఈక్వల్. సరే రీజనల్ బారియర్ తీసుకురావద్దు అన్నప్పుడు, తీసుకురావాలి ఇది రీజనల్ షో అనుకున్నప్పుడు అవినాష్ని కూడా విన్నర్ని చేయించండి, ఒక కంటెస్టెంట్నే కాదు. అది నా క్వశ్చన్.
ఒకే ఒక కంటెస్టెంట్స్ మీద, అది కూడా ఎందుకు అంటే అతని పిఆర్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంత జరుగుతుంది. కొంతమంది ఏమో నిఖిల్కి సంబంధించిన వాళ్ళంతా కన్నడలో చాలా ప్రమోషన్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా చేస్తున్నారు కదా, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి సంబంధించి చేస్తున్నారు కదా, కన్నడనే కాదు ఇప్పుడు ఇక్కడ కూడా గౌతమ్కి చేస్తున్నారు, నబిల్కి చేస్తున్నారు, ప్రేరణకి చేస్తున్నారు, అవినాష్కి కూడా చేస్తున్నారు, విష్ణుప్రియ కూడా చేస్తారు. పిఆర్ టీమ్ స్ట్రాటజీ ఎవరైనా చేస్తారు. కాలేజీలోకి వెళ్ళి పాంప్లెంట్ పంచుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, కొంతమంది అయితే ఫోన్లు తీసుకుంటున్నారు, కొంతమంది అనాథాశ్రమం వాళ్ళకి వెళ్ళి రైస్ ఇచ్చి ఓటేయమని అడుగుతున్నారు. అది వాళ్ళ ఇష్టం, దాంట్లో తప్పేం లేదు. సింపుల్ థింగ్, మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోండి, అంతేగాని ఈ లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి ఒక కంటెస్టెంట్ విన్నర్ చేయించకూడదు. లేదు దెన్ సార్ మాకు గౌతమ్ నచ్చాడు ఓటేస్తాం, వేయండి, విన్నర్ని వేస్తాం, చేయండి, తప్పే లేదు అందులో. మీకు గౌతమ్ నచ్చాడు విన్నర్ని వేసుకోండి, ఎలాంటి తప్పలేదు. కానీ కన్నడ పర్సన్ విన్ అవ్వకూడదు అని చెప్పి ఆ హేటెడ్ చూపించి విన్నర్ని వేసడం తప్పని నా ఉద్దేశం, అంతే. నేను అంతమించి ఒకవేళ మీకు అట్లయితే సారీ, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి గెలిపించాలనుకోవడం తప్పు. మీకు గౌతమ్ గేమ్ బాగా నచ్చింది, దెన్ ఓటేసుకోండి, గెలిపించండి. మీకు అవినాష్ గేమ్ బాగా నచ్చింది, ఓటేయండి, గెలిపించండి. మీకు నిఖిల్ గేమ్ బాగా నచ్చింది, ఓటేయండి, గెలిపించండి. కానీ ఈ లాంగ్వేజ్ బారియర్లు తీసుకొచ్చి విన్నర్ని చేయడం అనేది నా దృష్టిలో చాలా తప్పు. ఎందుకు అంటే కేవలం తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సీత, అవినాష్ అండ్ తేజ, నిన్న ఎలిమినేట్ అయిపోయిన విష్ణుప్రియ, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా. వీళ్ళందరూ ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాపం అబ్బాయి నవీన్ నిఖిల్కి సపోర్ట్ చేస్తే కొంతమంది కామెంట్ సెక్షన్లో అన్నా నువ్వు ఒక తెలుగువాడివను తెలుగువాడికి సపోర్ట్ చేయకపోవడం ఏంటని అన్నప్పుడు అబ్బాయి నవీన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. అన్న నేను సోని ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అన్న ఈ తెలుగు అనే ఒక అభిమానం? నేను ఎలిమినేట్ అయిపోయినాక ఎందుకు గుర్తుకొచ్చింది అన్న అన్నాడు. కరెక్టే కదా, సోని ఎలిమినేట్ అయినప్పుడు టపాస్ కాయలు కాల్చారండి, డ్యాన్సులు చేసారు, మస్తు ఫుల్ హ్యాపీగా ఖుషి అయ్యారు, సోషల్ మీడియా మొత్తం షేక్ చేసారు. అప్పుడు ఏమైంది? ఒక తెలుగు అమ్మాయి, దట్టు తెలంగాణకు సంబంధించిన అమ్మాయి ఎలిమినేట్ అయినప్పుడు ఏమైంది? అయ్యా మీ తెలుగు లాంగ్వేజ్ బారియరు వైల్డ్ కార్డ్స్ వచ్చినాక మీకు అప్పుడు మీరు మేలుకున్నారా? ఇది తెలుగు, ఇది కన్నడ, ఈ కంటెస్టెంట్ గెలిపించకూడదు, ఈ కంటెస్టెంట్ గెలిపించాలని. ఎంత అన్యాయం ఇది, ఒక లాంగ్వేజ్ బారియర్ చూపించి విన్నర్ని చేయాలనుకోవడం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కేరళలో ఎంత క్రేజ్ ఉంది, సూర్య గారికి మన తెలుగులో ఎంత క్రేజ్ ఉంది. సూర్య తెలుగు అడాప్టెడ్ సన్ అంటారు, అదే ఆయన ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్. అల్లు అర్జున్ని కేరళ అడాప్టెడ్ సన్ అంటారు, ఏముంది ఇక్కడ మీరు చూడాల్సింది. ఇప్పుడు నిఖిల్కి ఎలా వచ్చింది మన తెలుగులో క్రేజ్? ఆయన సీరియల్స్ చేయడం వల్ల ఆయనకు క్రేజ్ వచ్చింది, అంతే కదా, లేకపోతే ఆయనకు వచ్చేది కాదు కదా. ఆయన సీరియల్స్ వల్ల తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యిండు, దెన్ షోకి తీసుకున్నాడు. ఒకవేళ తెలుగు ఆడియన్స్ ఆయన ఆదరించకపోయి ఉంటే ఎందుకు తీసుకుంటారు? అరే ఇంత చిన్న లాజిక్లో మిస్ అయ్యి లాంగ్వేజ్ బార్ యాక్చువల్లీ నేను చేయకూడదు, నాకు అవసరం లేదనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇది మితి మీరుతుంది, ఇంకా ఫినాల వీక్లో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చేయాలి తెచ్చుకున్నాను. ఒకవేళ ఈ ప్రాసెస్లో నేనేమైనా మాట తప్పుగా మాట్లాడితే సారీ, ముందే చెప్పేస్తున్నా, ఎవరి మనోబలం హట్ అయినా కూడా సారీ. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి విన్నర్ని చేయకండి. అది ఎనీ కంటెస్టెంట్, జస్ట్ సింపుల్ థింగ్, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేయించుకోండి. కానీ మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలవడం కోసం పక్కన కంటెస్టెంట్ది మన రాష్ట్రం కాదు, మన భాష కాదు అని చెప్పి తీసుకొచ్చి ఓట్స్ అడగకండి. లేదు మన కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి, అవతల కంటెస్టెంట్ ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మన కంటెస్టెంట్లో ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, సో మనం ఈ కంటెస్టెంట్నే విన్నర్ని చేయించాలని చెప్పని ఇట్స్ ఎ గుడ్, అది చాలా మంచిది. అంతేగాని అతను మన భాష కాదు, అతను మన రాష్ట్రం కాదు, ఇతను మన రాష్ట్రం మన భాష అని చెప్పి విన్నర్ని చేయించడం అంటే నా దృష్టిలో నాకు పర్సనల్గా తప్పు. ఒకవేళ అలాంటి ఫీలింగ్గా తీసుకొస్తే నేనేమంటున్నా అంటే నబిల్ లేదా అవినాష్ వీళ్ళిద్దరిలో ఎవరొకరు విన్నర్ అవ్వాలి. కానీ అది చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. సరే అది వాళ్ళ ఇష్టం. ఈ వీడియో మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా హర్ట్ అయితే కనుక ముందే చెప్పేస్తున్నా సారీ. ఈ వీడియో మీకు నచ్చిందో లేదనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.